महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः। तं सूर्यं जगत्कर्तारं महातेजः प्रदीपनं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम्। ఈరోజు కాలం అనుకూలంలో శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రశుద్ధ త్రయోదశి ఆదివారం హస్తా నక్షత్రం. అద్భుతమైనటువంటి ఈ నక్షత్రంతో కూడినటువంటి గణపతి నక్షత్రము హస్త, ఈ నక్షత్రంతో కూడినటువంటి ఈ వార విశేషంలో ఈరోజు అనేకమైనటువంటి శుభయోగములు పొందటం కోసం ద్వాదశ రాశుల వారు ఈ వారమంతా కూడా అనేకమైనటువంటి అనుకూలములతో, ఆరోగ్య వృద్ధితో, ఐశ్వర్య వృద్ధితో, చక్కనైనటువంటి కుటుంబ వృద్ధితో, సమయస్ఫూర్తితో ప్రతి కార్యంలోనూ జయం కావాలని కోరుకుంటూ మేషాది 12 రాశులకి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి వారంగా ఈ వారాన్ని మనం కీర్తించవచ్చు. ప్రధానంగా ఈ రాశి వారికి చక్కనైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఈ వారంలో కలగబోతోంది. ముఖ్యంగా ప్రయాణాలు అనుకూలిస్తాయి. నూతన స్నేహ సంబంధ బాంధవ్యములు వెల్లివిరిసేటటువంటి రోజుగా ఈ వారాన్ని మనం కీర్తించవచ్చు. ప్రధానంగా ఈ రాశి వారికి ఆర్థిక వృద్ధికి ఈ వారం చక్కగా అనుకూలిస్తుందని చెప్పవచ్చు. వ్యవసాయదారులకు చాలా యోగదాయకమైనటువంటి దశ ఈ వారంలో కలగబోతోంది. మూల ధనానికి సంబంధించినటువంటి ఏదో ధనం చేతికి అందబోతోందని, స్త్రీ మూలక ధనం కూడా ఈ రాశి వారు వృద్ధి చేసేటటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యాపారులకు చాలా అనుకూలమైనటువంటి కాలమని కూడా చెప్పవచ్చు. నీటికి సంబంధించినటువంటి వ్యాపారం చేసే వారికి అత్యంత అనుకూలమైనటువంటి శుభ పరిణామాలు మేషరాశిలో కలుగుతాయని చెప్పవచ్చు. ప్రయత్నం వలన లాభించేటటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో మనం ప్రధానంగా సూచించవచ్చు. కీర్తి ప్రతిష్టలు వృద్ధి పొందేటటువంటి రాశిగా కూడా మేషరాశిని మనం కీర్తించవచ్చు. స్నేహ సంబంధ బాంధవ్యాలకు ఒక మెట్టు మీరు దిగి రావాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడుతుంది. ముఖ్యంగా కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు, అనారోగ్య సూచనలు ఈ రాశిలో కనబడుతున్నాయి. తగు జాగ్రత్త తీసుకోండి. కాంట్రాక్టుదారులకు నూతన కాంట్రాక్టులు చేతికందేటటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. క్రీడాకారులకు తగినటువంటి ప్రోత్సాహం గవర్నమెంట్ నుంచి లభించేటువంటి పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా ఈ రాశిలో ట్రాన్స్ఫర్స్ కోరుకునేటటువంటి ఎంప్లాయీస్కి ఖచ్చితంగా మీరు అనుకున్న ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయేటువంటి అవకాశం కూడా సూచించబడుతోంది. నమ్మక ద్రోహాలు ఎక్కువయ్యేటువంటి పరిస్థితి ఉంది. తగు జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా సినీ కళాకారులకు, ఈ ఇండస్ట్రీలో పనిచేసే వారికి అనుకూలమైనటువంటి పరిణామాలు కనబడుతున్నాయి. క్రింది స్థాయి పనివారుల వల్ల, క్రింది స్థాయి వారి వల్ల కొంచెం ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కనబడుతోంది. తగు జాగ్రత్త తీసుకోండి. రాజకీయ నాయకులకు అనుకూలమైనటువంటి కాలమని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ రాశి వారు అనేకమైనటువంటి యోగ భోగములు ఈ వారంలో పొందటం కోసం, చేసినటువంటి ప్రతిభని అక్కరకు రావటం కోసం శ్రీ ఆంజనేయ ఆరాధన చేయడం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా బాగుందనే చెప్పవచ్చు. ముఖ్యంగా క్రీడాకారులకు, కళాకారులకి కూడా అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. బంగారు వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. ఖచ్చితంగా మీరు వృద్ధిని పొందవచ్చు. విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి సూచనగా చెప్పబడుతుంది. అనారోగ్య బాధలు కలిగేటువంటి పరిస్థితి ఉంది. తలకు సంబంధించినటువంటి గాయములయ్యే పరిస్థితి ఉంది. తగు జాగ్రత్త తీసుకోండి. ప్రధానంగా ఈ రాశిలో నిలువ వ్యాపారస్తులు, నిలువ వ్యాపారం సరుకు నిల్వ చేసేటువంటి వారికి అత్యంత అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. మీరు ఏదైనా రోగగ్రస్తులకి సహాయం చేయడం వలన అద్భుతమైనటువంటి యోగదాయక దశలు ఈ రాశిలో మీరు పొందవచ్చు. ప్రధానంగా
నూతన వస్తు వస్త్ర ఆభరణ ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా చెప్పవచ్చు. నూతన స్నేహ సంబంధ బాంధవ్యములు వెల్లివిరిసేటటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో మనం గమనించవచ్చు. వ్యాపార అనుకూలతకు ఈ రాశి వారు సుగంధ ద్రవ్యములను వ్యాపారం చేసేటువంటి వారికి అత్యంత అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు లోగడ చేసినటువంటి సహాయం మీకు అక్కడికి వచ్చేటువంటి పరిస్థితి కనబడుతోంది. చక్కనైనటువంటి కీర్తి ప్రతిష్టలు వృద్ధి పొందేటటువంటి రాశిగా వృషభ రాశిని మనం గడుతుకెక్కించవచ్చు. ప్రధానంగా పరిశ్రమల్లో పనిచేసే వారికి పై అధికారుల నుంచి ఒత్తిడి లేనటువంటి జీవితాన్ని మీరు అనుభవించవచ్చు. స్త్రీ మూలకమైనటువంటి ధనం చేతికి వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో కనబడుతోంది. ప్రధానంగా గుప్తధన ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా చెప్పవచ్చు. భూత భయం ఈ రాశి వారిని వెన్నాడుతుంది. ఈ వారంలో తగు జాగ్రత్త. ప్రధానంగా ఈ రాశి వారు కృష్ణానదీ స్నానము చేయడము, లక్ష్మీ అమ్మవారిని ఆరాధన చేయడం వలన విశేషమైనటువంటి యోగదాయక దశలను పొందవచ్చు. మిథున రాశి వారు, మిథున రాశి వారికి చక్కనైనటువంటి అనుకూల కాలం అని చెప్పవచ్చు. ఈ రాశివారు ప్రతిదానికి కూడా తీవ్రంగా ఆలోచించేటువంటి పరిస్థితి కనబడుతోంది. అందువల్ల ప్రతిదీ కూడా చూసి చూడనట్టుగా అంది అందనట్టుగా వ్యవహారం చేయండి, జయం మీదవుతుంది. కళాకారులకు క్రీడాకారులకి కూడా చాలా అనుకూల కాలం అని చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు సర్వవృద్ధికి ఈ వారం చాలా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఆర్థిక సంబంధ బాంధవ్యములు వెల్లివిరిసేటటువంటి రోజుగా కూడా ఈ వారాన్ని కీర్తించవచ్చు. ప్రధానంగా సినీ కళాకారులకు చక్కనైనటువంటి అనుకూల కాలం అని చెప్పవచ్చు. గుప్తధనం చేతికందేటటువంటి పరిస్థితి కనబడుతుంది. వ్యవసాయదారులకు అద్భుతమైనటువంటి యోగదాయక దశలు ఈ వారంలో కలగబోతున్నాయి. బంగారు వ్యాపారస్తులకు అనుకూల కాలం అని చెప్పవచ్చు. చిన్న చిన్న పరిశ్రమలలో పనిచేసే వారికి అనుకూల కాలం అని చెప్పవచ్చు. చిరు వ్యాపారస్తులకు నూతన వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయని చెప్పవచ్చు. ఆర్థిక సంబంధ బాంధవ్యములు వెల్లివిరిసేటటువంటి రోజుగా కూడా ఈ రోజును కీర్తించవచ్చు. రాజకీయ నాయకులకు రాజసన్మానము ప్రధానంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి మిత్రప్రాప్తి, తద్వారా ధనవృద్ధి, కీర్తి వృద్ధి అని కూడా చెప్పబడుతుంది. ప్రధానంగా ఏదైనా ఒక దుర్వార్తా శ్రవణం మీరు వినవచ్చు, తగు జాగ్రత్త తీసుకోండి. నరదృష్టి ఎక్కువ ఉంది, తగు జాగ్రత్త తీసుకోండి. మీరు ఏదైనా ఒక కొబ్బరికాయను పూర్ణ ఫలమును ఏదైనా ఆలయానికి సమర్పణ చేయడం వలన ఏ ఆలయానికైనా సరే మీరు ఈ వారంలో సర్వవృద్ధిని పొందడానికి పూర్ణ ఫలము, చెట్టు నుంచి రాలిపడినటువంటి కొబ్బరికాయ లేదా ఎండినటువంటి పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయని సమర్పణ చేయండి. దాన్ని పూర్ణఫలం అని కీర్తిస్తాం. పసుపు కుంకుమ దానికి అలంకారం చేసి ఏదైనా ఆలయానికి సమర్పణ చేసేయండి, లేదా పేదవారికి దానం చేయండి. తద్వారా మీకు సర్వవృద్ధి కలుగుతుంది. కర్కాటక రాశి స్త్రీ పురుషులకు అనుకూల కాలం అని చెప్పవచ్చు. ప్రధానంగా ప్రమోషన్స్ కోరుకునేటువంటి ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి కాలమని మనం చెప్పవచ్చు. క్రీడాకారులకు కళాకారులకి కూడా అనుకూల కాలంగా ఈ వారం వృద్ధి పొందుతోంది. దొంగల వలన విలువైనటువంటి వస్త్రాభరణములు పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉంది, తగు జాగ్రత్త తీసుకోండి. పుణ్యక్షేత్ర సంచారం వలన, నదీ స్నానం వలన ఈ రాశి వారికి సర్వతోముఖాభివృద్ధి కనబడుతోంది. ప్రధానంగా ఈ రాశిలోని స్వయం వృత్తుల వారికి అనుకూల కాలం అని చెప్పవచ్చు. గౌరవ ఆర్థిక సంబంధ బాంధవ్యములు వెల్లివిరిసేటటువంటి రోజుగా కూడా చెప్పవచ్చు. కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు, అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి, తగు జాగ్రత్త తీసుకోండి. ప్రధానంగా ఈ రాశి వారి విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం అద్భుతమైనటువంటి సూచనగా చెప్పబడుతోంది. స్త్రీలకు నూతన ఆభరణములు కొనుగోలు చేసేటువంటి వారికి అనుకూల కాలం అని చెప్పవచ్చు. శత్రునాశనానికి ఈ రాశి వారు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా గో వృషభ ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా చెప్పవచ్చు. ధనధాన్య వృద్ధికి ఈ రాశి వారు కృషి చేస్తారు. విందు భోజనాలు పాల్పంచుకునేటువంటి సమయంలో తగు జాగ్రత్త తీసుకోవాల్సినదిగా ముఖ్య సూచన చేస్తూ కులదేవతను ఆరాధన చేయడం వలన విశేషమైనటువంటి యోగదాయక దశలను ఈ రాశి వారు పొందవచ్చు. సింహరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగ భోగములు పొందేటటువంటి పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా వివాహాది శుభకృతువుల్లో పాల్పంచుకునేటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి బంధువుల దగ్గర నుంచి, స్నేహితుల దగ్గర నుంచి కొంచెం
అననుకూల వార్తలు చేరేటువంటి పరిస్థితి ఉంది. తగు జాగ్రత్త తీసుకోండి. స్థిరాస్తి వృద్ధి ప్రయత్నాలు అక్కడికి వస్తాయని చెప్పవచ్చు. బంగారం కొనుగోళ్లు అమ్మకాలు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. వ్యాపార రంగంలో ప్రయాణం చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. శిరస్సుకి నరములకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఈ రాశి వారిని వెన్నాడుతాయి. తగు జాగ్రత్త తీసుకోండి. కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉంది. తగు జాగ్రత్త తీసుకోండి. కీర్తి వృద్ధి పొందేటటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో మనం గమనించవచ్చు. లోగడ కంటే ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి ఈ రాశిలో మనం చూడవచ్చు. ప్రధానంగా ఈ రాశి వారు తీరనటువంటి పురాతన కాలం నుంచి తీరనటువంటి కోరికలు ఈ వారంలో తీరేటటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. గో వృషభ ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా చెప్పవచ్చు. ప్రధానంగా ఈ రాశి వారు అనేకమైనటువంటి యోగ భోగములు పొందడం కోసం గోవులను సేవించడము, గోవులకు ఏదైనా ఆహారం ఇవ్వడము, అలాగే అన్నార్తి అయిన వాళ్లకు అన్నదానం చేయడం వలన విశేషమైనటువంటి యోగ భోగములను ఈ వారంలో మీరు పొందవచ్చు. కన్యా రాశి వారికి అనుకూలమైనటువంటి వారం అని చెప్పవచ్చు. ప్రధానంగా నూతన వస్త్ర ఆభరణములు ఈ రాశి వారి ప్రత్యేకతగా చెప్పబడుతోంది. విందు వినోదాల్లో పాల్పంచుకుంటారు. దూర ప్రయాణాలు యోగిస్తాయని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ రాశి వారికి కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి. తగు జాగ్రత్త తీసుకోండి. పుత్రోత్సాహం ఈ రాశి వారి ప్రత్యేకతగా చెప్పబడుతోంది. వివాహం కాని యువతీ యువకులకి వివాహ ప్రయత్నాలు యోగిస్తాయని కూడా చెప్పవచ్చు. ప్రధానంగా ఈ రాశి వారు ఇష్టమృష్టాన్న భోజనము ఈ రాశి వారి ప్రత్యేకతగా ఈ వారంలో శోభిల్లుతోంది. శత్రునాశనానికి మీరు ప్రయత్నించాల్సినటువంటి అగత్యం ఏర్పడుతుంది. ఆరోగ్య ఆర్థిక వృద్ధికి ఈ వారం మీకు చక్కగా అనుకూలిస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా ప్రయాణాలు లాభిస్తాయని, పెర్మనెంట్ కావలసినటువంటి ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి కాలంగా కూడా కీర్తించవచ్చు. శత్రువృద్ధి ఈ రాశి వారు కోరుకున్నటువంటి విధంగా శత్రునాశనానికి ప్రయత్నం చేయడం, శత్రువృద్ధి కాకుండా చూసుకోవడం ప్రత్యేకంగా మీరు చేయాల్సినటువంటి అగత్యం ఉంది. ప్రధానంగా ఈ రాశి వారికి యత్న కార్యసిద్ధి, ప్రయత్నం చేయడం వలన కార్యములని కూడా జయమయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. నూతన స్నేహ సంబంధ బాంధవ్యములు వెల్లి విరిసేటటువంటి వారంగా కూడా ఈ వారాన్ని కీర్తించవచ్చు. శ్రీ వెంకటేశ్వర ఆరాధన చేయడం వలన విశేషమైనటువంటి యోగ భోగములను ఈ రాశి వారు పొందవచ్చు. తులారాశి స్త్రీ పురుషులకు అనుకూల కాలం అని చెప్పవచ్చు. ప్రధానంగా కంఠములకు సంబంధించి, కండరములకు సంబంధించినటువంటి బాధలు ఉంటాయి. తగు జాగ్రత్త తీసుకోండి. ప్రధానంగా ఈ రాశి వారు ఆరోగ్య వృద్ధి గురించి కృషి చేయాల్సినటువంటి అగత్యం ఈ వారంలో ఏర్పడబోతుంది. గౌరవ ఆర్థిక వృద్ధికి ఈ రాశి వారు కృషి చేస్తారు. ప్రధానంగా మాట పట్టింపుల వల్ల విలువైనటువంటి అవకాశములు చేజార్చుకునేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. తగు జాగ్రత్త తీసుకోండి. గో వృషభ ప్రాప్తికి ఈ రాశి వారు ప్రయత్నం చేయండి. అద్భుతమైనటువంటి యోగ భోగములు పొందవచ్చు. పుత్రలాభము, నూతన ప్రయత్నములు లాభించేటువంటి పరిస్థితి కూడా ఈ రాశి వారి ప్రత్యేకతగా చెప్పవచ్చు. ధనధాన్య వృద్ధికి కృషి చేయాల్సినటువంటి అగత్యం ఉన్నది. ప్రధానంగా నీటి వ్యాపారస్తులకు, నీటిపైన ప్రయాణం చేసేవారికి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వారంగా ఈ వారాన్ని సూచించబడుతోంది. మీ సలహా సంప్రదింపులతో ఎదుటివారు ముందుకు సాగేటటువంటి పరిస్థితి కూడా చాలా ద్యోతకమవుతోంది. ప్రధానంగా పురాతన కాలం నుంచి తీరనటువంటి కోరికలు తీరేటటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో మనం గమనించవచ్చు. సినీ కళాకారులకు, క్రీడాకారులకు అత్యంత అనుకూలమైనటువంటి కాలంగా ఈ వారాన్ని మనం కీర్తించవచ్చు. క్రింది స్థాయి పనివారి వల్ల మాట పట్టింపులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. తగు జాగ్రత్త తీసుకోండి. ప్రధానంగా ఈ రాశి వారు ఆంజనేయ ఆరాధన చేయడం వలన విశేషమైనటువంటి యోగ భోగములను పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ రాశిలో బంగారు వ్యాపారస్తులకు అనుకూల కాలం అని చెప్పవచ్చు. స్థిరాస్తి వృద్ధి చేయాలనుకునేటువంటి వారికి, స్థిరాస్తి వ్యాపారం చేసే వారికి అత్యంత యోగదాయక దశ ఈ వారంలో నడవబోతోంది. ప్రధానంగా ఈ రాశి వారికి కళ్లకు సంబంధించినటువంటి ఈతి బాధలు ఉండేటువంటి పరిస్థితి ఉంది. తగు జాగ్రత్త తీసుకోండి. ఈ రాశిలో వ్యవసాయదారులకు, 2 పంటలకు అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదో విధంగా చేతికి ధనం అందేటటువంటి పరిస్థితి, అవసరాలకి అక్కరకు వచ్చేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. పై వారి వలన, అనుభవస్తుల వలన
ఏదైనా మీరు మాట సహాయంగా తీసుకుంటే తద్వారా చాలా వృద్ధి ఉంటుందని, మీ మాట కంటే ఎదురువారి మాట లాభిస్తుందని కూడా సూచించవచ్చు. సినీ కళాకారులకు, క్రీడాకారులకు అత్యంత అనుకూల కాలంగా కూడా చెప్పవచ్చు. విద్యుత్ ఉద్యోగులకు అనుకూలమైనటువంటి కాలమని చెప్పవచ్చు. గౌరవ ఆదరాభిమానములకు లోటు లేనటువంటి వారంగా ఈ రాశి వారిని మనం కీర్తించవచ్చు. స్వయం వృత్తుల వారు శోభిల్లేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. నూతన వ్యాపార ప్రయత్నములు లాభిస్తాయని చెప్పవచ్చు. పురాతన కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పనులు కొలిక్కొచ్చేటువంటి అవకాశం కూడా ఈ రాశిలో మనం గమనించవచ్చు. ప్రధానంగా ఈ రాశి వారు వరాహ లక్ష్మీ నారసింహస్వామిని ఆరాధన చేయడం వలన విశేషమైనటువంటి యోగ భోగములను పొందవచ్చు. ధనస్సు రాశి వాళ్ళకి అత్యంత అనుకూల కాలం అని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ రాశి వారి యొక్క మాట 12 రాశుల వాళ్ళు కూడా స్వీకరించవచ్చు. ఈ వారంలో ఏదైనా శుభ ప్రయత్నాలు చేసేవారు ముఖ్యమైనటువంటి సూచన, ధనుర్రాశి వారి యొక్క మాటను మీరు తీసుకుని ముందుకు ప్రయాణం చేస్తే ఖచ్చితముగా అది జయమవుతుందని సార్వత్రికంగా చెప్పవచ్చు. ధనుర్రాశి వారికి కూడా అక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి వారంలో మనం గమనించవచ్చు. స్త్రీ మూలకమైనటువంటి ధనం ధనుర్రాశి వారికి చేతికి వచ్చేటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. ముఖ్యంగా పరిశ్రమలలో పనిచేసే వారికి పై స్థాయి అధికారుల నుంచి చక్కనైనటువంటి సమాదరణ లభిస్తుందని చెప్పవచ్చు. నూతన వస్త్ర ఆభరణములు కోల్పోయేటువంటి పరిస్థితి కనబడుతోంది. రాశివారు తగు జాగ్రత్త తీసుకోండి. నమ్మక ద్రోహాలు అధికమయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానమైనటువంటి సూచన, కీర్తి ప్రతిష్టలకు వృద్ధి పొందేటటువంటిగా రాణించేటువంటి పరిస్థితి ఈ రాశిలో మనం చూడవచ్చు. నూతన వాహన ప్రాప్తి, కొనుగోళ్లు, అమ్మకాలు కూడా అనుకూలిస్తాయని చెప్పి ఈ రాశి వారికి చెప్పవచ్చు. 4 కాళ్ళ జంతువుల వల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనబడుతోంది. తగు జాగ్రత్త తీసుకోండి. సంతోషకరమైనటువంటి కుటుంబ జీవితాన్ని ఈ రాశి వారు ఈ వారంలో పొందవచ్చు. ప్రధానంగా చర్మ సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి, గొంతుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఈ రాశిలో మనం గమనించవచ్చు. తగు జాగ్రత్త తీసుకోండి. ట్రాన్స్ఫర్స్ కోరుకునేటువంటి వారికి అనుకూలమైనటువంటి కాలం అని కూడా చెప్పవచ్చు. రాజకీయ నాయకులకి ఇబ్బడి ముబ్బడిగా సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకునేటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో మనం చూడవచ్చు. సినీ కళాకారులకు, క్రీడాకారులకి కూడా అత్యంత అనుకూల కాలమని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ రాశి వారు వెంకటేశ్వర ఆరాధన చేయడం విశేషమైనటువంటి యోగ భోగములను కలుగజేస్తుంది. మకర రాశి స్త్రీ పురుషులకు అనుకూల కాలమని చెప్పవచ్చు. ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఈ వారంలో మనం పొందవచ్చు. ప్రధానంగా స్థిరాస్తి కొనుగోళ్లు, అమ్మకాలు యోగిస్తాయని చెప్పవచ్చు. సరుకు నిల్వ చేసేటువంటి వ్యాపారస్తులకు అనుకూల కాలం అని చెప్పవచ్చు. బంగారు వ్యాపారస్తులకు సమానమైనటువంటి పరిస్థితి కనబడుతోంది. స్వయం వృత్తుల వారు రాణించేటువంటి పరిస్థితి కనబడుతుంది. నూతన ప్రయత్నాలు కూడా లాభించేటువంటి పరిస్థితి, వ్యాపార సంబంధమైనటువంటి వృద్ధి కూడా కలిగేటువంటి పరిస్థితి కనబడుతుంది. నూతన వాహన కొనుగోళ్లు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమమైనటువంటి సూచనగా చెప్పబడుతోంది. ఉద్యోగస్తులకు ప్రధానంగా ఇంక్రిమెంట్స్ పొందాలనుకునేటువంటి వారికి అనుకూల కాలంగా ప్రయత్నాలు చేయడం, తద్వారా సత్ఫలితం పొందడము కూడా మనం గమనించవచ్చు. కోరికలు, పురాతన కాలం నుంచి తీరినటువంటి కోరికలు తీరేటటువంటి పరిస్థితి ఈ రాశిలో మనం గమనించవచ్చు. ప్రధానంగా గుప్తధన ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా సూచించబడుతోంది. రాజపూజ్యత అధికంగా కలిగినటువంటి రాశిగా కూడా ఈ రాశిని మనం కీర్తించవచ్చు. నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా మనం సూచించవచ్చు. ప్రధానంగా ఈ రాశి వారు లక్ష్మీ అమ్మవారిని ఆరాధన చేయడం వలన విశేషమైనటువంటి అనుకూలము పొందవచ్చు. హనుమాన్ చాలీసా పారాయణ కూడా విశేష ఫలితాన్ని ఇస్తుంది. కుంభరాశి స్త్రీ పురుషులకు అనుకూల కాలం అని చెప్పవచ్చు. ప్రధానంగా వ్యాపార రంగంలో ఉండేటటువంటి వారికి నూతన వ్యాపారాలు అనుకూలించేటువంటి పరిస్థితి, పోయిన వారం కంటే మీది మికిలిగా ఆదాయ వనరులు చేతికి అందేటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. సినీ కళాకారులకు, క్రీడాకారులకి కూడా అనుకూలమైనటువంటి కాలము, ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం కూడా మనం గమనించవచ్చు. ప్రధానంగా బోర్డర్లో పనిచేసేటువంటి సైనికులకు, రక్షక భటులకి కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితి కనబడుతోంది. తగు జాగ్రత్త తీసుకోవాల్సినదిగా ప్రధాన సూచన. పురాతన కాలం నుంచి తీరినటువంటి కోరికలు తీరేటటువంటి పరిస్థితి ఈ రాశిలో మనం గమనించవచ్చు.
గో వృషభ ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా కూడా కీర్తించవచ్చు. ఉత్తర లాభము ఈ రాశి వారి ప్రత్యేకతగా మనం సూచించవచ్చు. వివాహం కాని యువతి యువకులకి అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. రుణ బాధలు తీరేటటువంటి వారంగా కూడా ఈ వారాన్ని ఈ రాశి వారు కీర్తించవచ్చు. ప్రధానంగా అత్యంత యోగ భోగములు పొందడం కోసం ఈ రాశి వారు వెంకటేశ్వర ఆరాధన అత్యుత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మీనరాశి వారులకు అనుకూల కాలంగా ఈ వారాన్ని మనం కీర్తించవచ్చు. ప్రమోషన్స్ కోరుకునేటటువంటి ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి కాలంగా శోభిల్లుతోంది. వివాహం కాని యువతి యువకులకి అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. పురాతన కాలం నుంచి దీర్ఘకాలం నుంచి తీరినటువంటి కోరికలకు ఈ వారంలో మీరు ప్రయత్నం చేయడం వల్ల లాభపడే పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగే పరిస్థితి ఈ రాశిలో కనబడుతోంది. తగు జాగ్రత్త తీసుకోండి. భూత భయం కూడా ఈ రాశి వారికి ప్రత్యేకతగా చెప్పబడుతోంది. చెడు కళ్ళ వల్ల ఇబ్బందులు దూరం అవ్వడం కోసం ఈ రాశి వారు గరికను దగ్గరగా పెట్టుకోవడం వలన, గరికను తల దగ్గర పెట్టుకుని నిద్రపోవడం వలన శుభదాయకమైనటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ప్రధానంగా ఈ రాశి వారు విందు వినోదాల్లో పాల్పంచుకుంటారు. వివాహాలు శుభకృతువులు కలిసి వచ్చేటువంటి కాలంగా చూడవచ్చు. ప్రధానంగా బంధువులతో స్నేహితులతో నూతన సంబంధ బాంధవ్యాలు వెల్లివిరిసేటటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. నూతన వస్త్ర ఆభరణములు ఈ రాశి వారి ప్రత్యేకతగా శోభిల్లుతాయని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ రాశి వారు కులదేవతను ఆరాధన చేయడం వలన విశేషమైనటువంటి యోగ భోగములను పొందవచ్చు.